ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి సిపిఎస్ ఉద్యోగులందరికీ ఏపీ సిపిఎస్ఏ పక్షాన నమస్కారములు. ఈరోజు సిపిఎస్ సమస్య మీద గత 9 ఏళ్లుగా నిరంతరం సిపిఎస్ ఉద్యోగుల భవిష్యత్తు కోసం అహర్నిశలు పోరాటం చేస్తున్నటువంటి సంఘం ఏపీ సిపిఎస్ఏ. 2004 తర్వాత వచ్చినటువంటి ఉద్యోగులు ఎవరికి కూడా ఫ్యామిలీ పెన్షన్ కానీ గ్రాట్యుటీ కానీ లేకపోయినా పోరాడి మరీ సాధించుకున్నాం. ఒకవేళ ఫ్యామిలీ పెన్షన్ గ్రాట్యుటీ లేకపోతే ఒకసారి సిపిఎస్ ఉద్యోగి పరిస్థితి ఏంటో ఒకసారి ఆలోచించుకోండి. అలాగే రీసెంట్గా కేంద్ర ప్రభుత్వము యూపీఎస్ మీద గెజెట్ విడుదల చేసి 2025 ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఈ యూపీఎస్ అనే విధానాన్ని అమలు చేస్తున్నట్టు వార్తలు మనం చూస్తున్నాం. అయితే ఇప్పుడు మీకు చెప్పే అంశం ఏమిటంటే, మన కాంట్రవర్సరీగా ఉన్నటువంటి ఓపీఎస్, సిపిఎస్, జీపీఎస్ అలాగే యూపీఎస్, ఈ 4 అంశాల మీద ఉన్నటువంటి తేడాలు ఏమిటో ఒకసారి చూద్దాం. ఇందులో మొదటిది ఓపీఎస్, సిపిఎస్, జీపీఎస్, యూపీఎస్. ఇందులో ఒక్కసారి బెనిఫిట్స్ వచ్చేటప్పటికి ఇక్కడ రాద్దాం. ఇది ఓపీఎస్, ఇది సిపిఎస్, ఇది జీపీఎస్, ఇది యూపీఎస్. ఈ రెండు ఒకటే ఇంచుమించుగాను. ఇందులో ఎంప్లాయ్ కంట్రిబ్యూషన్ వచ్చేటప్పటికి ఓపీఎస్ ఉన్నటువంటి ఉపాధ్యాయులకు ఎవరికి కూడా ఉండదు. అలాగే సిపిఎస్ వాళ్ళకి మాత్రం 10% ఉంది, అంటే మనం 10% కట్టాల్సిందే. అలాగే యూపీఎస్లో ఉన్నటువంటి వాళ్ళు కూడాను, జీపీఎస్లో ఉన్న వాళ్ళు కూడాను 10% కట్టాల్సిందే. అంటే పాత పెన్షన్లో తీసుకున్న వాళ్ళకి మాత్రం ఇటువంటి ₹1 కూడా కట్టకుండా వాళ్ళకి పెన్షన్ వస్తుంది. రెండవది షేర్ మార్కెట్ ఫంక్షన్. షేర్ మార్కెట్ వచ్చేటప్పటికి ఇక్కడ ఓపీఎస్ వాళ్ళకి దానికి సంబంధమే లేదు, కానీ సిపిఎస్ వాళ్ళకి అదే మన భవిష్యత్తు. అలాగే యూపీఎస్ వాళ్ళకు కూడా అదే, జీపీఎస్ వాళ్ళకు కూడా. కాకపోతే ఇప్పుడు యూపీఎస్ సిస్టంలో వచ్చేటప్పటికి షేర్ మార్కెట్ ఫంక్షన్ ఉండదు, పూర్తిగా గవర్నమెంటే బేర్ చేస్తుంది. జీబీ అంటే గవర్నమెంట్ బేర్ చేయడం. అలాగే గ్రాట్యుటీ వచ్చేటప్పటికి వీళ్ళకి ఉంటుంది కంపల్సరిగా. అలాగే వీళ్ళకి కూడా ఉంటుంది. అంటే గ్రాట్యుటీ వచ్చేటప్పటికి ఓపీఎస్, సిపిఎస్, జీపీఎస్, యూపీఎస్ కామన్గా అందరికీ ఉంటుంది. అలాగే కమ్యూటేషన్ వచ్చేటప్పటికి ఓపీఎస్ సోదరులకి కంపల్సరీగా ఉంటుంది, మిగతా వాళ్ళకి ఊసే లేదు. అలాగే పెన్షన్ వచ్చేటప్పటికి అసలు ఇదే కదా, పెన్షన్ వచ్చేటప్పటికి 50% బేసిక్ మీద వస్తుంది. అలాగే 40% అంటే ఓవరాల్ కార్పస్ ఫండ్ ఎంత అయితే ఉందో దానిలో 40%. అలాగే యూపీఎస్ సిస్టమ్కి వచ్చేటప్పటికి 50%, ఇక్కడ కూడా 50%. కాకపోతే మనము దాచుకున్నటువంటి డబ్బుల్లో ఇక్కడ ఓపీఎస్లో డబ్బులు దాచుకునే పరిస్థితి లేదు, మొత్తం డైరెక్ట్గా గవర్నమెంట్ 50% బేసిక్ మీద మనకి పెన్షన్ ఇస్తుంది. ఇక్కడ సిపిఎస్ వచ్చేటప్పటికి ₹1,00,000 అయితే 60,000 మన చేతికి ఇచ్చి ఆ ₹40,000 దాచి దాని మీద వచ్చినటువంటి ఇంట్రెస్టే మనకి పెన్షన్. అలాగే జీపీఎస్ సిస్టంలో మనం దాచుకున్న డబ్బులు, వాళ్ళు ఇచ్చిన డబ్బులు ఏమవుతాయి, ఈ 2 విషయాలు చెప్పాల జీపీఎస్, యూపీఎస్లో. కానీ 50% మనకి పెన్షన్ ఇస్తామని మాత్రం చెప్తుంది. అలాగే పిఆర్సీ వచ్చేటప్పటికి వీళ్ళకి ఉంటుంది, ఓపీఎస్ వాళ్ళకి, మిగతా వాళ్ళకి ఎవరికి కూడా దానికోసం అడ్రస్ లేదు. నెక్స్ట్ డిఏ వచ్చేటప్పటికి వీళ్ళకి ఉంటుంది. ప్రజెంట్ యూపీఎస్
ఉన్నటువంటి వాళ్ళకి ఉంటుంది, మిగతా దాని మీద గ్యారంటీ లేదు. నెక్స్ట్ ఫ్యామిలీ పెన్షన్. ఫ్యామిలీ పెన్షన్ వచ్చేటప్పటికి అన్ని విషయాల్లో కూడా ఉంటుంది, అంటే సిపిఎస్ ఓపీఎస్ అన్నింటిలో కూడా. హెల్త్ కార్డు వచ్చేటప్పటికి ఒక్క వీళ్ళకి మాత్రమే ఉంటుంది, మిగతా వాళ్ళకి ఉండే ప్రసక్తి ఇక్కడ మెన్షన్ చేయలేదు కనీసం. ఇది ఒకసారి మళ్ళీ ఒకసారి చెప్తాను, జాగ్రత్తగా చూడండి. బెనిఫిట్స్ ఎవరికి? ఓపీఎస్ వాళ్ళకి, సిపిఎస్ వాళ్ళకి, జీపీఎస్ వాళ్ళకి, యూపీఎస్ వాళ్ళకి. మనకి చూడండి, మన కంట్రిబ్యూషన్, ఎంప్లాయీ కంట్రిబ్యూషన్ ఓపీఎస్ సోదరులకి పూర్తిగా ఉండదు. కానీ సిపిఎస్ వాళ్ళు 10% కట్టాలి, గవర్నమెంట్ 10% యాడ్ చేస్తుంది. జీపీఎస్ వాళ్ళు 10% కట్టాలి, గవర్నమెంట్ 10% యాడ్ చేస్తుంది. యూపీఎస్ వాళ్ళు 10% కట్టాలి, వాళ్ళు 10% యాడ్ చేస్తారు. ఇది షేర్ మార్కెట్ సంబంధించి ఓపీఎస్ వాళ్ళకి అసలు సంబంధమే లేదు, కానీ సిపిఎస్ వాళ్ళకి, జీపీఎస్ వాళ్ళకి ఉంది. కానీ ఇక్కడ యూపీఎస్ వాళ్ళకి వచ్చేటప్పుడు గవర్నమెంటే బేర్ చేస్తుంది. గ్రాట్యుటీ వచ్చేటప్పటికి అందరికీ వర్తిస్తుంది. ఇది మనం సాధించుకున్నది సిపిఎస్ ఎంప్లాయీగా. అలాగే కమ్యూనిటేషన్ వచ్చేటప్పటికి ఓన్లీ ఓపీఎస్ సోదరులకే ఉంది, మిగతా వాళ్ళకి ఎవరికి కూడా లేదు. పెన్షన్ వచ్చేటప్పటికి ఓపీఎస్ సోదరులకి రిటైర్మెంట్ రోజున ఎంతైతే బేసిక్ ఉంటుందో దానిలో 50% అనేది పెన్షన్ ఇవ్వడము, దానికి పిఆర్సీ డిఏ వర్తిస్తుంది. అలాగే సిపిఎస్ వాళ్ళకి మనం 10%, గవర్నమెంట్ యాడ్ చేసిన 10% మొత్తం ₹1,00,000 అయినట్టయితే దానిలో ₹60,000 మనకి ఇచ్చి ₹40,000 ఈ షేర్ మార్కెట్లో పెడతారు. దాని మీద వచ్చిన ఇంట్రెస్టే 40% మనకి, దాని మీద వచ్చిన ఇంట్రెస్ట్ మనకి పెన్షన్ ఇస్తారు. అంటే ఇప్పుడు 1,100 వస్తుంది ప్రజెంట్. ఇంకొక 20 సంవత్సరాలు పోతే ఊహించండి ఒకసారి. మరి జీపీఎస్ విషయంకి వచ్చేటప్పుడు 50% ఇస్తామన్నారు, యూపీఎస్ 50% ఇస్తామన్నారు. మనం దాచుకున్న డబ్బుల కోసం అక్కడ ఎక్కడ మెన్షన్ చేయాలి. పిఆర్సీ వచ్చేటప్పటికి ఓపీఎస్ వాళ్ళకి వర్తిస్తుంది, మిగతా సిపిఎస్ కానీ, జీపీఎస్ కానీ, యూపీఎస్ వాళ్ళకి వర్తించదు రిటైర్మెంట్ అయిన తర్వాత. డిఏ వచ్చేటప్పటికి ఓపీఎస్ వాళ్ళకి మాత్రమే వర్తిస్తుంది, సిపిఎస్ వాళ్ళకి, జీపీఎస్ వాళ్ళకి, యూపీఎస్ వాళ్ళకి మాత్రం రిటైర్మెంట్ అయితే డిఏ వర్తించదు. హెల్త్ కార్డు వచ్చేటప్పటికి ఒక ఓపీఎస్ వాళ్ళకి వర్తిస్తుంది, మిగతా ముగ్గురికి వర్తించదు. ఫ్యామిలీ పెన్షన్ వచ్చేటప్పటికి ఓపీఎస్ వాళ్ళకి వర్తిస్తుంది, అలాగే సిపిఎస్, జీపీఎస్, యూపీఎస్. అంటే మనము ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా ఎంపిక అయ్యే ముందు ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారమే పరీక్షలు రాసాము, ఉన్నత స్థాయిలో మనము ఉత్తీర్ణులైనాము, అందులో భాగంగానే ఉద్యోగం వచ్చింది. మనకు నామినేట్ ఎవరు చేయలే, ఎవరు రికమెండేషన్ చేయలే. కానీ 2004 సెప్టెంబర్ 1 ముందు ఉన్నటువంటి ఉద్యోగ ఉపాధ్యాయులందరికీ ఈ బెనిఫిట్స్ ఉన్నాయి. ఏంటది? గ్రాట్యుటీ ఉంది, కమ్యూనిటేషన్ ఉంది, పెన్షన్ 50%, దాని పిఆర్సీ ఉంది, దాని డిఏ ఉంది, అలాగే ఫ్యామిలీ పెన్షన్ ఉంది, హెల్త్ కార్డు వర్తిస్తుంది. మరి ఇవే సౌకర్యాలు ఇటు సిపిఎస్ ఎంప్లాయీకి ఏమీ లేవు, జీపీఎస్కి లేవు, ఇప్పుడు యూపీఎస్కి లేవు కదా. ఇలాంటప్పుడు అటు ప్రభుత్వము ఎందుకు ఈ తేడా చూపిస్తుంది? ఒకటోది. రెండోది, మన ఉపాధ్యాయ సంఘాలు, జేఏసీ నాయకులు కొంతమంది జీపీఎస్కి అనుకూలంగా, యూపీఎస్కి అనుకూలంగా పాలాభిషేకాలు చేశారు, పొలాభిషేకాలు చేశారు, ప్రశంసలు కురిపించారు. అలాగే దేశంలోనే కాదు ప్రపంచంలో అత్యుత్తమైనదని జీపీఎస్ని అదే మంచిదని, అదే అమలు చేయమని కూడా డైరెక్ట్గా చెప్పడం జరిగింది. కానీ కామన్ సిపిఎస్ ఉద్యోగి ఎవరైతే ఉన్నారో, మీరు ఏ డిపార్ట్మెంట్ అయినా, టీచరా, ఉద్యోగ, అది మీ ఇష్టం, ఏ డిపార్ట్మెంట్ అయినా ఒకసారి ఆలోచించండి. ఇందులో ఈ 3 ఏవైనా సరే ఒక ఉపాధ్యాయుడికి ఎటువంటి భవిష్యత్తు భరోసా ఇచ్చేవి కావు. మరి ఇంత కష్టపడి మనము ఉద్యోగం సాధించినందుకు మనం ఏం సాధించాం? ఒకసారి చూడండి. వాళ్ళతో పాటు ఎందుకు సమానంగా మనకు లేవు? వాళ్ళే మనకు కొంతమంది నాయకులు అడ్డుకోవడం కూడా జరుగుతుంది. ప్రభుత్వం ఎలాగో వాళ్ళకు భారం తగ్గించుకోవడం ప్రయత్నం చేస్తుంది, కానీ మన హక్కులను కాలరేస్తుంది వాళ్ళకంటే వీళ్ళతోనే పెద్ద సమస్య. ఈరోజు సుప్రీంకోర్టు కూడాను, మన సుప్రీంకోర్టు జడ్జిలు కూడాను ఇంతకుముందు తీర్పు కూడా ఇవ్వడం జరిగింది. పెన్షన్ భిక్ష కాదు, అది ఉద్యోగుల హక్కు అనేసి రాజ్యాంగంలోనే ఉంది. మరి రాజ్యాంగ ఉల్లంఘన అనేది ఎందుకు జరుగుతుంది? ప్రతి సిపిఎస్ ఉద్యోగి దీనిపై మరింత చైతన్యమై కనీసం మీ సోషల్ మీడియా ఉపయోగించి మీ యొక్క అభిప్రాయాలు తెలియజేయండి.
మేము ముందుండి నడిపిస్తూ మీరు వెనకుండి నడిపించండి. ఏపీ సిపిఎస్ఏ పక్షాన్ని అసలు ఏపీ సిపిఎస్ అనేది లేకపోతే ఒక సిపిఎస్ ఉద్యోగిగా ఈరోజు అత్యంత అవమానకరమైన జీవితం మనది. ఫ్యామిలీ పెన్షన్ గ్రాట్యుటీ లేకపోయినట్టయితే చాలామంది మధ్యలో మరణించిన వాళ్ళు, యాక్సిడెంట్లు అయిన వాళ్ళు, రకరకాలైనటువంటి మరణాలకి మేము విరాళాలు ఇచ్చి వాళ్ళ కుటుంబాలను ఆదుకున్నాం. అదా మన పరిస్థితి, అదా మన భవిష్యత్తు, అదా మనం కోరుకున్నది. నిద్రపోతున్నటువంటి జాతిని మేల్కొల్పినటువంటి సూర్యుడు ఎవరో మీ అందరికీ తెలుసు. ఈరోజు జాతి మొత్తం వెలుగు నింపినటువంటి సూర్యుడి కంటే ఎక్కువ ఈరోజు ఏపీ సిపిఎస్ ఉద్యోగుల పాలిట. ఇంతకు మించి నేను చెప్పలేను. కాబట్టి మీరు ఏపీ సిపిఎస్కి అండగా ఉండండి. మీకు ఖచ్చితంగా పాత పెన్షన్ అనేది సాధించి తీరుతాము. ఇప్పుడు కాక ఇంకెప్పుడు, ఎక్కడ కాక ఇంకెక్కడ, నువ్వు కాక ఇంకెవరు. థ్యాంక్ యూ వెరీ మచ్.